అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా రామ్ చరణ్ గారు ఆఫ్టర్ గేమ్ చేంజర్ కొంచెం గేర్స్ అయితే చేంజ్ చేశారు. అంటే ఆయన చేంజ్ అయ్యారు. అంటే ఒకటే సినిమాకి ఎక్కువ టైం కేటాయించడం మానేసి యూనో యూనో రెగ్యులర్గా ఎక్కువగా సినిమాలు తీయాలి అనే ఆలోచనలోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది అనమాట. రామ్ చరణ్ గారిది, బుచ్చిబాబు గారిది RC16 సినిమా ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఫాస్ట్గా దూసుకెళ్తోంది అదైతే మాత్రం. సో అది క్లియర్ అనమాట. అంటే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, అది శరవేగంగా దూసుకెళ్ళిపోతుంది దాని షూటింగ్. వాళ్ళు బేసిక్గా అక్టోబర్ టైంకి రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారని ఇనీషియల్గా కొన్ని పాయింట్స్ అయితే వినిపించాయి. మైట్ బి అది ఆల్మోస్ట్ నిజమే అయ్యి ఉండొచ్చు. బేసిక్గా బుచ్చిబాబు గారు చాలా ఫాస్ట్గా షూట్ చేస్తుంటారు. సో ఆయన చాలా జెట్ స్పీడ్లో చేస్తున్నారు. ఇది ఇలాగే కానీ కంటిన్యూ అయితే మాక్సిమం జూన్ కల్లా షూటింగ్ అయిపోద్దేమో. సో అక్టోబర్లో రిలీజ్ అనుకుంటున్నారు. సో మరి ఇంకా ఆ ప్రకారంగా చూస్తే మాక్సిమం అయిపోవచ్చు కూడా ఆ టైంకి. బట్ కొంచెం అటు ఇటు అయినా కూడా 2027లో స్టార్టింగ్లో 2026లో స్టార్టింగ్లో ఏదో ఒక టైంలో అయితే రిలీజ్ అయిపోద్ది, అదైతే క్లియర్ మనకి. తర్వాత నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారిది సుకుమార్ గారితో ఉంది, అది కూడా మనకు తెలిసిందే. సో సుకుమార్ గారు బేసిక్గా ఇంకా పుష్ప 2 అయిపోయింది, ఇంకా కంప్లీట్గా ఇంకా ఈ సినిమా మీద ఫోకస్ అయితే చేస్తున్నారు ఆయన. సో అది కూడా చాలా గట్టిగా కొట్టబోతుంది, అది కూడా తెలుస్తోంది క్లియర్గా. ఎందుకంటే ఇదేమో స్పోర్ట్స్ డ్రామా, అదేమో మాస్ కమర్షియల్ కైండ్ ఆఫ్ సినిమానే అది. అంటే పాన్ ఇండియన్ అపీల్తో కూడుకున్న సినిమానే అది కూడా. సో వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం మనం ఆల్రెడీ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీ హిట్ అది. సో ఆ టచ్లోనే ఉంటుంది మ్యాక్సిమం. సో అది కూడా చాలా గట్టిగా ఆడే ఛాన్స్ అయితే ఉంది, అది క్లియర్ అనమాట. అయితే ఇప్పుడు బేసిక్గా ఆయన లైనప్లో ఇంకొక సినిమా కూడా యాడ్ కాబోతోంది. అదేంటంటే కిల్ సినిమా డైరెక్టర్ అయిన నిఖిల్ నగేష్ భట్ రాస్తున్న సినిమా అనమాట. బేసిక్గా అతను ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్తో కూడుకున్న సినిమాని అయితే రాస్తున్నారని చెప్పారు ఆయన. కిల్ సినిమా చాలా బాగా పాపులర్ అయింది. అంటే మంచి యాక్షన్ వైలెన్స్తో కూడుకున్న సినిమా. బట్ మార్కో మీద బెటర్ వెళ్ళండి. మార్కో అంత ఘోరమైన వైలెన్స్ అయితే కాదు, బట్ ఇది కూడా వైలెంట్ మూవీ. అయితే దానికి చాలా మంచి పేరు వచ్చింది యాక్చువల్గా. బట్ థియేటర్స్లో ఎక్స్పెక్ట్ చేసినంతలాగా కలెక్షన్స్ అయితే రాలేదు. దానికి ఒక రీజన్ ఉంది, అదేంటంటే అది కల్కి సినిమా అద్భుతంగా ఆడుతున్న టైంలో రిలీజ్ అయింది. సో అదొక పెద్ద తుఫాన్ అది కల్కి సినిమా. సో ఆ తుఫాన్లో కొట్టుకుపోయింది ఇది, ఇక మరి ఏం చేయలేము ఇంకా. సో బట్ ఓటీటీలోకి వచ్చాక దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ అందరూ కూడా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు ఆ సినిమాని, ఆ హీరోని, మొత్తం అందరినీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఆ డైరెక్టర్ ఒక కథనైతే రాస్తున్నారు. ఆ కథ ఏంటంటే మైథలాజికల్ టచ్, అంటే వాళ్ళు మైథలాజికల్ టచ్ అంటారు, ఇక హిస్టారికల్. సో మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే నా దృష్టిలో అది నిజమే. వాళ్ళైతే మైథాలజీ అంటారు కానీ నా దృష్టిలో అది నిజమే. సో ఆ హిస్టారికల్ టచ్తో కూడుకున్నది, మైట్ బి ఏదైనా గాడ్సో, లేదంటే రామాయణమో, లేదంటే మహాభారతమో, వీటి రిలేటెడ్గా ఏదైనా రిఫరెన్స్ తీసుకొని వాటి రిలేటెడ్గా వెళ్ళి ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ సినిమా అనమాట. సో దాని గురించి ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, ఈ కైండ్ ఆఫ్ సినిమాని అయితే తీయబోతున్నాను నెక్స్ట్ మూవీ అని చెప్పి. సో ఆ సినిమా చాలా అంటే చాలా భారీ బడ్జెట్, చాలా భారీ స్కేల్లో కూడా ఉండబోతోంది. అండ్ రామ్ చరణ్ గారితో సినిమా, అండ్ దట్టు యూనో ఆల్రెడీ కిల్ సినిమాతో చాలా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు కూడా, కాబట్టి డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ అయితే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇంకోటి అది హిందీ పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవుతుంది, అది కూడా క్లియర్ కదా. సో ఆ ప్రకారంగా ఉంటుంది కూడా, కాబట్టి డెఫినెట్గా చాలా గట్టిగా వర్కౌట్ అయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయి. బట్ ప్రస్తుతానికైతే రామ్ చరణ్ గారు ఇంకా కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. అంటే ఇంకా కంప్లీట్గా ఆయన ఓకే చెప్పలేదన్నమాట. దానికి రీజన్ ఏంటంటే మైట్ బి ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు, అంటే వై బాలీవుడ్ డైరెక్టర్ అనే కైండ్ ఆఫ్ పాయింట్లో ఉన్నారేమో. అంటే మనం ఆల్రెడీ చూసాం రీసెంట్గా బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు మైథలాజికల్ టచ్తో సినిమా తీస్తానంటే ఎట్లుందో. ఆదిపురుష్ చూసాం మనం, ఓమరావత్ గారు తీశారు కదా, ఆయన చాలా వరకు దెబ్బేశారు ఆయన. అంటే కొన్ని సీన్స్ పరంగా బాగానే ఉంటాయి, అది క్లియర్. సంజీవని తెచ్చే సీన్ ఇవన్నీ కొన్ని బాగానే ఉంటాయి. బట్ రామాయణాన్ని ఏదేదో చేసిన ఫీలింగే ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు అంతెందుకు
పెద్దవాళ్ళకి అది నచ్చదు. ఇప్పుడు మా అమ్మ ఉంది. మా అమ్మ విపరీతమైన భక్తురాలు, విపరీతంగా పూజలు చేస్తుంటుంది. ఆవిడ ఆదిపురుష్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా చూడాలనుకోదు. తిప్పేసి తీసేసి నాకు వద్దు, నేను చూడను అట్లాగా, అది రామాయణాన్ని ఏదేదో చేశాడు ఆ డైరెక్టర్ అంతా ఏదో అంటది మా అమ్మ. సో అసలు చూడడానికి ఇష్టపడతాను అనమాట. సో నేను అంటుంది ఏంటంటే, ఇది మేబీ ఆ డైరెక్టర్ ఏంటంటే ఈ మార్వెల్, డీసీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలను ఇష్టపడే యూత్కి తగ్గట్టుగా, పిల్లలకి తగ్గట్టుగా తీద్దాం అనుకొని ఉండొచ్చు. బట్ దాని తాలూకా మెయిన్ ఎసెన్స్ని అయితే మాత్రం డెలివరీ చేయలేకపోయాడు. ఆ రామాయణంలో ఉన్న మెయిన్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాక్ట్గా డెలివరీ చేయలేకపోయాడు. కొన్ని బాగానే ఉంటాయి మళ్ళీ, బట్ కొన్ని మిగతా వాటిని అయితే మాత్రం ప్రాపర్గా డెలివరీ చేయలేకపోయాడు. సో దానివల్ల ఏంటంటే మన దగ్గర ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది మనకి. బాలీవుడ్ డైరెక్టర్లు మైథలాజికల్ టచ్తో మన హీరోలతో సినిమా అంటే అమ్మో అది ఇబ్బంది అని చెప్పి, వాళ్ళు ఆల్రెడీ ఇంకొకరు రామాయణం మళ్ళీ తీస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా అండ్ సాయి పల్లవి సీతగా, రావణాసురుడిగా యష్. కాస్టింగ్ అయితే పెద్దగానే పెట్టుకున్నారు. మొత్తం 3 ఇండస్ట్రీలకి చెందిన వాళ్ళని కూడా చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ రణబీర్ కపూర్కి, యష్కి హిందీలో మంచి స్టార్డమ్ ఉంది. అండ్ యష్కి కన్నడలో స్టార్డమ్ ఉంది. అండ్ రణబీర్ కపూర్కి మన దగ్గర మంచి రీచ్ ఉంది, యష్కి మన దగ్గర రీచ్ ఉంది, సాయి పల్లవికి మన దగ్గర మంచి స్టార్డమ్ ఉంది. సో అన్ని రకాలుగాను కూడా పెద్ద సినిమా అవుతుంది అన్న బేసిస్ మీద దాన్ని అయితే తీస్తున్నారు. 2026 దివాళీకి ఫస్ట్ పార్ట్, 2027 దివాళీకి సెకండ్ పార్ట్ వస్తుందని చెప్పారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. బట్ ఏమో అయినా కూడా డౌటే. మన వాళ్ళకైతే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా నమ్మకం అయితే లేదు వాళ్ళ మీద. ఒకళ్ళు ఫస్ట్ పార్ట్ బాగుంటే ఏమో చెప్పలేం, కానీ అదనమాట సిచ్యువేషన్. సో అందుకని ఇప్పుడు బేసిక్గా చాలామంది పీపుల్ కూడా అదే కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకులే బాలీవుడ్ డైరెక్టర్స్తో మైథలాజికల్ ఫిల్మ్, మన హీరోస్ వాళ్ళు సరిగ్గా తీయలేరు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాయింట్ అయితే ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళతో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ కూడా వాళ్ళ సినిమాల్లో వాళ్ళ డైరెక్టర్స్తో బిజీగా ఉండిపోయింది. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్నారు డైరెక్టర్స్, చాలామందే ఉన్నారు. దగ్గరగా ఒక 50 నుంచి 100 మంది మధ్యలో ఉంటారు డైరెక్టర్స్. బట్ వాళ్ళు ఆల్రెడీ బిజీ. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సినిమాలతో టైఅప్ అయిపోయి కూర్చున్నారు, లాక్ అయిపోయి కూర్చున్నారు. కొంతమంది ఏమో అవుట్డేట్ అయిపోయారు. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ పరిస్థితి ఉంది కదా. సో ఆ టైంలో కొంచెం వేరే ఇండస్ట్రీస్ డైరెక్టర్స్కి ప్రియారిటీ ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు మళ్ళీ ఎవరు బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు అనేది చూసుకుంటారు కదా. తమిళ వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు బాగా బిజీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా స్టార్స్ ఎక్కువే కాబట్టి. అండ్ మలయాళం వాళ్ళు అయితే కంప్లీట్గా వాళ్ళతోనే తీస్తారు, ఎందుకంటే వాళ్ళతోనే కంఫర్ట్ జోనర్ కాబట్టి. ఇంకా కన్నడ డైరెక్టర్స్ కూడా మ్యాక్సిమం వాళ్ళతోనే తీస్తున్నారు, వాళ్ళు వేరే ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువ తీయరు. సో ఇంకా మిగిలింది హిందీ వాళ్ళే వేరే ఇండస్ట్రీ వాళ్ళతో తీస్తున్నారు. ఎక్కువగా ఇప్పుడు తెలుగు వాళ్ళతో తీయడానికి ప్రియారిటీ ఇస్తారు, ఎందుకంటే మన దగ్గర మోస్ట్ నెంబర్ ఆఫ్ పాన్ ఇండియా స్టార్స్ అయితే ఉన్నారు కాబట్టి. ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్, తర్వాత రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్స్. ఇక పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్. సో ఆయన ఓజీ రిలీజ్ చేస్తే దానికి కూడా బీభత్సమైన రెస్పాన్స్ ఉంటుంది, దట్స్ ఫర్ షూర్, అది క్లియర్ అది. ఇక తర్వాత మహేష్ బాబు గారు ఆఫ్టర్ ఎస్ఎస్ఎంబి ఇంకా అది ఆయన పాన్ వరల్డ్ స్టార్ ఆయన. సో ఇంకా అందులో నో డౌట్. ఎందుకంటే ఆ కట్అవుట్ కూడా అలాంటిది కదా, వెస్ట్రన్ కంట్రీ కట్అవుట్ లాగే ఉంటుంది మనిషి. అంటే ఫేస్ కట్ కానీ, కలర్ కానీ, స్కిన్ టోన్ కానీ, హైట్ కానీ, పర్సనాలిటీ కానీ మొత్తం అన్నీ కూడా ఇక వెస్ట్రన్ పర్సనాలిటీ లాగే ఉంటుంది. అంటే ఇప్పుడు హాలీవుడ్ పీపుల్ ఉంటారు కదా, కైనో రీవ్స్, తర్వాత చాలామంది ఉంటారు, ఆ థోర్గా చేశాడు ఆయన, క్రిస్ హెమ్స్వర్త్, ఇలాగే ఉంటారు బేసిక్గా మహేష్ బాబు గారు కూడా. సో ఇంకా ఆయన అప్పుడు ఇంకా పాన్ వరల్డ్ స్టార్ అయ్యే ఛాన్స్ చాలా గట్టిగా ఉంది. సో ఇట్లాగే నడుస్తుంది కాబట్టి ఇంకా అందుకని వాళ్ళు మన దగ్గర ప్రియారిటీ ఇస్తున్నారు కొంచెం. ఇక అందుకని ఇంకా మన వాళ్ళు కూడా సరే స్టోరీ బాగుంటే తీద్దాం అన్నట్టుగా ఉన్నారు. పైగా దాని తోడు డైరెక్టర్ అంతకుముందు మంచి హిట్ ఇచ్చాడు కాబట్టి. సో ఒకళ్ళు గట్టిగా వర్కౌట్ అయితే మాత్రం ఇంకా మామూలుగా ఉంటుంది ఈ సినిమా, ఎందుకంటే మైథలాజికల్ టచ్లో యాక్షన్ మూవీ అది. బేసిక్గా మైథలాజికల్ టచ్లో డ్రామా ఎక్కువ ఉంటుంది, యాక్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇతను మైథలాజికల్ టచ్లో యాక్షన్ అంటే కొంచెం గట్టిగానే ప్లాన్ చేశాడు అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ. లైనప్ అయితే కొంచెం ఇది ఒకళ్ళు ఓకే అయినట్టయితే గట్టిగానే ఉంటుంది లైనప్ రామ్ చరణ్ గారిది, అదైతే క్లియర్. ఇంకా ఒకటి ఇప్పుడు బుచ్చిబాబు గారిది, నెక్స్ట్ కుమార్ గారిది, నెక్స్ట్ ఈయన నిఖిల్ నాగేష్ భట్. సో ఈ 3 సినిమాలు అంటే నాకు తెలిసి 2026, 2027, 2028లో వస్తాయేమో, చూడాలి మరి. ఇంకా చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సంవత్సరానికి 1 సినిమా వస్తే బాగుంటుందప్ప. రామ్ చరణ్ గారు ఇంకా పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలంటే అది RRR 3 ఏళ్ళు అయిపోయి, గేమ్ చేంజర్కి అయితే మరీ ఘోరమే అది. 2022 మార్చిలో వచ్చి దానికే అంతే, దానికి 3 ఏళ్ళే. RRRకి చాలా ఏళ్ళు వేస్ట్ అయిపోయింది కదా. RRRకి బేసిక్గా అది ఎప్పుడు చాలా అయింది స్టార్ట్ అయ్యి, 2018లో ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది RRR సినిమా, 18, 19.
ఆ టైంకి స్టార్ట్ అయిన సినిమా అది. అది ఎప్పుడు 2022కి రిలీజ్ అయింది అది. సర్లేండి ఇంకేం చేస్తాం. బట్ దానికి మంచి పేరు వచ్చింది ఓకే. బట్ గేమ్ చేంజర్ అనవసరంగా చాలా టైం తినేసింది కదా. శంకర్ గారు ఇంకా అవుట్డేట్ అయిపోయారు, ఇంకేం చేయలేం. సో అదే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో జోనర్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు. ఒకటేమో స్పోర్ట్స్ డ్రామా, ఒకటేమో మాస్ కమర్షియల్ విత్ పాన్ ఇండియన్ అపీల్, ఇంకోటేమో మైథలాజికల్ టచ్తో కూడుకున్న యాక్షన్ మూవీ. సో డెఫినెట్గా కొంచెం స్ట్రాంగ్ జోనర్సే ఉన్నాయి. బట్ ఇంకో 2-3 సినిమాలు సైన్ చేసి ఒకటేసారి 2-3 సినిమాలు ప్యారలల్గా షూట్ చేస్తూ అట్లా ఉండాలి అలా. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే మీరు ఎక్కడికి వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై బై.